ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన అందమైన నదిలో ఎన్నో రంగురంగుల చేపలు సంతోషంగా జీవించేవి. సూర్యుడు నదిలో మెరుస్తూ కనిపించేవాడు. ఆ నది దగ్గర రవి అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి చేపల వేటంటే చాలా ఇష్టం. కానీ ప్రతిసారి 1 లేదా 2 చేపలే పట్టేవాడు. ఒకరోజు సాయంత్రం రవికి నదిలో నుండి ఒక నీలిరంగు కాంతి వెలుగు కనిపించింది. అది ఏమిటో అని అతను ఆలోచించాడు. రవి కాస్త దగ్గరగా చూసినప్పుడు ఒక వెండి రంగు చేప నోట్లో ఒక చిన్న నీలిమణి పట్టుకుని మెరుస్తూ కనిపించింది. ఆ చేప కాంతితో నది మొత్తం వెలిగిపోయింది. రవి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే చేప మృదువుగా మాట్లాడింది. చిన్నవాడా, భయపడకు, నేను ఈ నది కాపరి. నువ్వు ప్రతిరోజు ఎందుకు చేపలు పడుతున్నావు? మా అమ్మకు తినడానికి కొంత ఆహారం కావాలని, అందుకే చేపలు పడతాను. మేము చాలా పేదవాళ్ళం అని మెల్లగా చెప్పాడు. మణిచేప రవిని చూసి బాధపడింది. బిడ్డ, దయగల మనసు ఎప్పుడూ ఆకలితో ఉండకూడదు. నేను నీకు సహాయం చేస్తాను, కానీ నువ్వు ఈ నదిని కాపాడతావని నాకు మాటు అంది. చేప ఒక ప్రకాశవంతమైన బుడగ ఊదింది. ఆ బుడగలోంచి సూర్యుడిలా మెరిసే బంగారు నాణ్యాలు కనిపించాయి. రవి ఆశ్చర్యంతో చేతులు చాచి ఆ బంగారు నాణ్యాలు పట్టుకున్నాడు. ఇవి నాకేనా అని అడిగాడు. చేప నవ్వుతూ తల ఊపింది. చేప వెళ్లే ముందు చెప్పింది, ఎవరికీ నా గురించి చెప్పకు. దోపిడీ మనుషులు వస్తే ఈ మంత్రం యొక్క శక్తి నశిస్తుంది. రవి ఇంటికి వెళ్ళి బంగారు నాణ్యాలు చూపించాడు. వాళ్ళమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. వారు ఆహారం, బట్టలు కొని సుఖంగా జీవించడం మొదలుపెట్టారు. భాస్కర్ అనే పొరుగువాడు రవి ఇంటి సంతోషం గమనించి అనుమానపడ్డాడు. ఇంత సంతోషం ఒక్కసారిగా ఎలా వచ్చింది వీళ్ళకి అని తన మనసులో అనుకున్నాడు. కొన్ని రోజులకి ఒక రాత్రి భాస్కర్ రవిని వెంబడించాడు. రవి నదికి వచ్చి చేపకు ధన్యవాదాలు చెబుతుండగా భాస్కర్ చెట్ల వెనుక దాక్కుని అన్నీ విన్నాడు. తరువాతి రోజు ఉదయం భాస్కర్ పెద్ద వలతో నదికి వచ్చాడు. ఆ మణిచేపను పట్టుకుని అన్ని మణులు తను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. భాస్కర్ వల వేస్తూ ఉండగా నది నీరు నల్లగా మారింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకొని మెరుపులు మెరుస్తూ గర్జించాయి. నది ఒక్కసారిగా ఉప్పొంగింది. మణిచేప ఇప్పుడు ఎర్రగా మెరుస్తూ కోపంతో బయటకు వచ్చింది. అత్యాశ నీ మనసులోకి వచ్చింది. నువ్వు చేసిన పెద్ద పాపం ఇది అని గట్టిగా అంది. చేప మంత్రం వల్ల భాస్కర్ చేతిలో ఉన్న బంగారం ఇసుగ్గా మారిపోయింది. వల చీలిపోయి అతను నీళ్ళల్లో పడిపోయాడు. భయంతో క్షమించు అని అరిచాడు. ఆ శబ్దం విన్న రవి పరిగెత్తుకు వచ్చి భాస్కర్ చేతిని పట్టుకుని నీళ్ళల్లోంచి బయటకు లాగాడు. ఎప్పుడూ నదిని లేదా దాని జీవులను హాని చేయొద్దు అని చెప్పాడు. మణిచేప మళ్లీ నీలికాంతితో మెరుస్తూ బయటకు వచ్చింది. రవి, నీ దయగల మనసు నాకు సంతోషం ఇచ్చింది. నీ వల్ల ఈ మనిషిని క్షమిస్తున్నాను అని చెప్పింది. ఆకాశం మళ్లీ ప్రకాశించింది. పక్షులు పాడాయి. చేపలు ఆనందంగా ఈదాయి. నది మళ్లీ స్వచ్ఛంగా మెరిసింది. మణిచేప రవి పాదాల దగ్గర ఒక నీలిరంగు ముత్యాన్ని వదిలింది. ఇది నీ ఇంటికి శాంతి, సంతోషం తీసుకువస్తుంది అని చెప్పింది. భాస్కర్ సిగ్గుతో తలదించుకుని అన్నాడు, నేను ఇకపై అత్యాశ చూపను. నదిని కాపాడుతాను. రవి అతను క్షమించాడు. మణిచేప మెరిసే తరంగాలను పంపింది. ఆ తరంగాలు గ్రామాన్ని పచ్చగా మార్చాయి. చెట్లు పూశాయి. పక్షులు నాట్యం చేశాయి. గ్రామం సంతోషంతో నిండిపోయింది. చివరగా మణిచేప నవ్వి బంగారు కాంతిలో కనుమరుగయ్యింది. నీటిపై చిన్న నక్షత్రాలు మెరుస్తూ తేలుతూ కనిపించాయి. ఆ రోజు నుండి గ్రామంలోని ప్రతి ఒక్కరూ రహస్య మణిచేప కథను గుర్తు చేసుకుంటూ దయ, నిజాయితీ బంగారం కన్నా విలువైనవి అని నేర్చుకున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.